రైట్ ఇక ప్రధాని నరేంద్ర మోడీపై ఫేస్బుక్ లో పెట్టినటువంటి ఫోటోలు రీల్స్ అభ్యంతరకరంగా ఉన్నాయంటూ బీజేపీకి చెందినటువంటి నేత పేరాల శేఖర్ అయితే పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సో మరి తన ఆవేదన ఏంటి మాట్లాడదాం. సో మాట్లాడడానికి అయితే సిద్ధంగా ఉన్నారు బీజేపీ నేత పేరాల శేఖర్ రావు గారు. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఏం చెప్పాలనుకుంటున్నారు? సో మీరైతే స్పందించడం జరిగింది, పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా యొక్క ప్రభావం సమాజంలో బాగా పెరిగిన విషయం మనందరికి తెలిసిందే. అయితే సోషల్ మీడియాలో మంచి విషయాలు ఇంపాక్ట్ క్రియేట్ చేస్తున్నాయి, అనవసరమైన విషయాలు కూడా దుష్ప్రభావాన్ని క్రియేట్ చేస్తున్నాయి. కాబట్టి సోషల్ మీడియా విషయంలో ముఖ్యంగా అనేక మంది విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా నేను ఈ మధ్యన ఫేస్బుక్ ఎప్పుడు ఓపెన్ చేసినా పైన రీల్స్ కనపడతాయి. ఆ రీల్స్ లో నరేంద్ర మోడీ గారు ఎవరెవరు మహిళలతో ఉన్నటువంటి ఫొటోస్ సడన్ గా వస్తుంటాయి. ఒక 7 ఫొటోస్ వచ్చి మళ్ళీ మాయమైపోతాయి. మళ్ళీ ఏదో సోను సూద్ అని చెప్పి లేకుంటే రకరకాలతో మళ్ళీ ఫోటోలు వస్తుంటాయి. ఆ తర్వాత మళ్ళీ వెతికితే కనపడదు, మళ్ళీ సడన్ గా వచ్చేస్తాయి. ఇది ఒక పెద్ద టాక్టిక్స్ అయిపోయింది. ఇది ప్రముఖ వ్యక్తులను ముఖ్యంగా మోడీ లాంటి వ్యక్తి మీద దుష్ప్రచారాలు చేయడం కోసము, రాంగ్ ఇన్ఫర్మేషన్స్ ప్రొజెక్ట్ చేయడం కోసము, ఆయన ఇమేజ్ ని పాడు చేయడం కోసము ఒక పెద్ద కుట్ర సాగుతుందని నాకు అనిపించింది. నేను ఈ యొక్క ఫొటోస్ మొత్తం ఎప్పటికప్పుడు స్క్రీన్ షాట్లు తీసి పెట్టాను. దాదాపు 12 ఫొటోస్ ఈ మాధురు దీక్షితు లేకుండా రకరకాల వాళ్ళతో మోడీ గారు రకరకాల పొజిషన్స్ లో ఉన్నట్టుగా ఆ ఫోటో చూశాను. నేను దాంట్లో సోషల్ మీడియాకి వెళ్ళి ఫేస్బుక్ లో మొత్తం స్టడీ చేస్తే డాక్టర్ హెల్పాయ్ DOCTORHELPAI డాక్టర్ హెల్పాయ్ అనే ఒక గ్రూప్ నుంచి ఇన్ఫర్మేషన్స్ అన్ని వస్తున్నట్టుగా నేను చూశాను. దాంట్లో 14,47,400 మంది ఈ గ్రూప్ లైక్ చేశారని చెప్పి దాని మీద కనపడుతుంది. అంటే అర్థము ఇటువంటి అనవసరమైన విషయాలను చాలా పెద్ద ఎత్తున అంతర్జాతీయంగా కూడా దుష్ప్రచారం కోసము లేదంటే రాబోయే కాలంలో ఏదైనా కాన్స్పిరేషన్ కోసము ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయడం కోసమే ఇటువంటి అన్ని చేస్తున్నారు ప్రచారం అని చెప్పి నాకు అనిపించింది.